హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్. పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించేశాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి బయట వెళ్తున్నాను అనమాట. ఎక్కడికంటే మీటింగ్కి, రాశి ఆఫీస్లో మీటింగ్. రాశి అనేది ఒక సంస్థ అండి, ప్రైవేట్ సంస్థ, పొదుపు సంఘాలదనమాట. అలా నేను సంఘంలో లీడరు. ఇక్కడ ఇయర్లీ వన్స్ ఆడిట్ మీటింగ్ జరుగుతుంది. దానికి లీడర్లు ఒక్కటే అటెండ్ అవ్వాలి. దానికోసమని నా మీటింగ్ కోసం వచ్చాను. ఓన్లీ లేడీసే ఉంటారండి, జెంట్స్ ఉండరు. పొదుపు సంఘాలు ఓన్లీ లేడీసే అనమాట. ఇది ప్రైవేట్ సంస్థది, గవర్నమెంట్ది కాదు. ఇంకా దానికోసమని మీటింగ్కి వచ్చాము. ఇంకా అదే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ అంతా లేడీసే ఉంటారండి. అక్కడ మాట్లాడుతున్నారు కదా, ఆయనే అనమాట చైర్మన్ సార్. ఆయన సలహాలు సూచనలు మన దగ్గర ఏమన్నా ఉన్నా కూడా తీసుకొని అడగమంటారు, చెప్పమంటారు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సంఘాల్లో. అలా మీటింగ్ అనమాట. ఇంకా ఆ రోజు లంచ్ అయితే సార్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అస్సలు తినకుండా వెళ్ళకూడదండి, ఖచ్చితంగా అందరూ తినేసి వెళ్ళాలి. వద్దంటే కూడా ఒప్పుకోరు అనమాట. గేట్ దగ్గరే వెయిట్ చేస్తుంటారు, ఎవరిని వెళ్ళనీయకుండా భోంచేసుకొని వెళ్ళమని చెప్పండి అనేసి అని. ఇంకా అందరం కలిసి తింటున్నాము. ఫైనలీ మీటింగ్ 3కి కంప్లీట్ అయిందండి. మార్నింగ్ 10కి వచ్చిందాన్ని 3 వరకు అక్కడే ఉన్నాను. ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. మధ్యాహ్నం ఏం షూట్ చేయలేదు. రాగానే నేను గమ్మనే పడుకునేసాను. ఇంకా పిల్లలు వచ్చినాక లేచాను అనమాట 5:30కి. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఖుషి ఇంకా స్కూల్ నుంచి వచ్చి స్నాక్స్ పెట్టుకొని తింటూ ఉంది, టీవీ చూస్తూ. డైలీ రొటీన్ ఇదే అనమాట. స్కూల్ నుంచి రావడం, ఫ్రెష్ అయ్యి ఏదో ఒకటి పెట్టుకొని తింటుంది. ఇక్కడ నేను షింక్లో సామాన్లన్నీ అలాగే ఉన్నాయి. మార్నింగ్ పెట్టేసి వెళ్ళిపోయినాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి పడుకునేసాను కదండి. ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని ఇంకెట్లా డిన్నర్ టైం అయింది కదా అని ఇంక ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఖుషి ఏం చేస్తుందా అని వచ్చి చూస్తే ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఇచ్చారంట, హోంవర్క్. దాంట్లో హెల్ప్ చేయమ్మా అని చెప్పింది. ఇంకా దాని పక్కన కూర్చొని ఇంకా హెల్ప్ చేస్తూ ఉన్నాను, ఎలా చేయాలి ఏంటి అని. పోస్టర్ మేకింగ్ అంట. తనకి చాలా ఇష్టం అండి ఇలాంటి యాక్టివిటీస్ అంటే చేయడము. ఇంకా పక్కన కూర్చొని చూస్తూ ఉన్నాను ఎలా చేస్తుంది ఏంటి అని. ఇంకా ఆ రోజు అలా గడిచి ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ 10 అలా అవుతుంది టైము. నేను గోల్డ్ షాప్కి వెళ్తున్నానండి. గోల్డ్ షాపింగ్ అనమాట. నా కోసం కాదండి, మా ఫ్రెండ్ కోసము. తను కాల్ చేసింది. తను గోల్డ్ ఏదో తీసుకోవాలంట. ఒకటే వెళ్తున్నాను, నాకు సెలక్షన్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నువ్వు కూడా రా అనేసి అని కాల్ చేసింది. ఇంకా అందుకనేసి అని ఇంకా నేను కూడా వెళ్తున్నాను, ఫ్రీగా ఉన్నాను కదా అనేసి అని. ఫైనలీ గోల్డ్ షాప్కి అయితే వచ్చాము. ఇది పిఎంజే అనేసి అని అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ షాప్కి రావడము. ఓన్లీ డైమండ్సే ఉంటాయంట ఇక్కడ. నాకు తెలీదు, తనే చెప్పింది. చూసాము కానీ కలెక్షన్ అయితే పెద్దగా ఏం లేదండి. ఇదైతే ఒక్కటే ఉంది. తను బొంచైన్ తీసుకోవాలనుకున్నది అనమాట. దాంట్లో ఈ ఒక్క మోడలే ఉంది, ఇంకేమీ లేదు. తనకి ఈ మోడల్ నచ్చలేదు. ఇదైతే నాకు సూపర్గా నచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ తను ఇంత పెద్దవి ప్రిఫర్ చేయదనమాట, సింపుల్గా ప్రిఫర్ చేస్తుంది. నేనైతే హెవీ ప్రిఫర్ చేస్తాను. దాంట్లో ఈ మోడల్ నాకు భలే నచ్చింది. అదంతా డైమండ్స్ అండి. జ్యువెలరీ కూడా కలెక్షన్ బాగానే ఉంది కానీ స్టాక్ ఎక్కువ లేదనమాట. ఉన్నటిల్లో బాగుంది. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. దీంట్లో ఈ మిడిల్లో ఉండే చైన్ అయితే ఇంకా బాగా నచ్చిందండి నాకైతే. సూపర్గా ఉన్నిందనమాట మోడల్. మీతో కూడా షేర్ చేద్దాము అనేసి అని అలా చూపిస్తున్నాను. ఉన్న కలెక్షన్ తక్కువైనా దాంట్లో యూనిక్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా ఈ నెక్లెస్ చూసారా అండి, 10.5 lakhs అంట ఇది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఉంటుందని. వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా బాగుందండి, లైవ్లో అయితే సూపర్గా ఉంది. ఆ ఒక్క సెట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట, అంత బాగుంది. ఫైనలీ అక్కడ చూసేసి వచ్చేసాం, పెద్దగా ఏం తీసుకోలేదు. ఈ షాప్ తందే అనమాట, ఐస్ క్రీమ్ షాప్ ఇది, కెల్విన్ స్కేల్ అని. ఇది కూడా అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉంటుంది. ఇంకా నేను బోర్ కొడతా అంటే ఇంకా ఈ వ్రాపర్ ఒకటి తిను అనేసి అని తనే ఇచ్చిందనమాట. ఇంకా అది తింటూ కొంతసేపు టైం స్పెండ్ చేసాము షాప్లోనే. ఎందుకంటే ఇంకా కొన్ని షాప్స్కి వెళ్ళి చూడాలన్నమాట మోడల్స్. అందుకని కొంతసేపు అక్కడ వెయిట్ చేసి తర్వాత ఖజానాకి వచ్చామన్నమాట. ఖజానా జ్యువెలరీస్లో చూద్దాము మోడల్స్ ఎట్లున్నాయి ఏంటి అనేదని. ఇంక ఇక్కడ వస్తే అండి, నేనైతే చాలా రోజులైందనమాట ఖజానాకి వచ్చి. చాలా ఇయర్స్ అవుతుంది. ఎప్పుడో లాంగ్ బ్యాక్ కొన్నాను ఖజానాలో, తర్వాత ఎప్పుడు కొనలేదు. ఇప్పుడైతే మొత్తం చేంజ్ చేశారండి. అసలు లోపలంతా మార్చేశారు ఇంటీరియర్. కలెక్షన్ అయితే ఉందండి, ఆసమ్ అనమాట. ఎంత బాగున్నాయంటే కలెక్షన్. రష్ కూడా అట్లే ఉన్నారండి షాప్లో. చిన్న చిన్న వస్తువు దగ్గర నుంచి అట్లీస్ట్ 1 గ్రామ్ దగ్గర నుంచి ఎన్ని గ్రామ్స్కైనా మోడల్స్ సూపర్గా ఉన్నాయి. ఇంకా మోప్ చైన్స్ అయితే హైలైట్ అనమాట. కమ్మలు అయితే అసలు ఎన్ని రకాలు ఉన్నాయో, ఏవి తీసుకోవాలో అర్థం కాలేదు.
ఫైనల్లీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. ఇంక అది ఆర్డర్ అనమాట. ఆర్డర్ ఇస్తేనే చేస్తారు. ఇంక అది ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాము. ఇంటికొచ్చేసరికి 5:30 అలా అయిందనమాట ఈవినింగ్. ఇంక రాగానే ఇంట్లో వర్క్స్ అంతా చూసుకుంటూ ఇంకా వాష్ చేసిన బట్టలుంటే ఇంక అవన్నీ మడతబెడుతూ ఉన్నాను. ఈ లోపల సడన్‌గా పవర్ పోయింది. ఎందుకా అని వచ్చి బయట చూస్తే వర్షం పడతాంది. అందుకనేసని పవర్ పోయిందనమాట. ఇక్కడ ఖుషి చూసారా ఏం ఎగురుతాందో. ఈ మధ్య తిరుపతిలో ఎప్పుడొస్తుందో తెలీదు వర్షము, ఎప్పుడు పోతుందో తెలీదండి. ఎండ వస్తది, వాన వస్తది. మార్నింగ్ అంతా ఎండ కాస్తది, ఈవినింగ్ అయితే వాన వస్తదనమాట. ఇంకా అలా చూపిస్తున్నాను మీకు గూడా వర్షాన్ని. ఇంక ఇక్కడ మేము ఎమర్జెన్సీ లైట్ ఉంటే వేసుకున్నాము. ఇది భలే యూజ్‌ఫుల్ అవుతాంది మాకు ఈ మధ్యలో పవర్ కట్ అప్పుడు. చానా బాగుందండి. ఖచ్చితంగా ఎమర్జెన్సీ లైట్ ఇంట్లో ఒకటి ఉండాలనమాట ఎవరికైనా సరే. ఇంకిక్కడ వీళ్ళు పవర్ రాకపోయేసరికి డిన్నర్ పెట్టిచ్చేసాను. తినేశారు. ఇంకా అట్లే ఫ్రూట్ ఉంటే డ్రాగన్ ఫ్రూట్ ఇంకా అది కట్ చేసి ఇయ్యమ్మా అనంటే ఇంక అది కట్ చేసి ఇచ్చాను. అది తింటూ ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పవరొచ్చిందనమాట. హమ్మయ్య! హ్యాపీగా పడుకోవచ్చు అనేసని నవ్వుకుంటూ ఉన్నాము. ఇంకా అలా గడిచింది ఆ రోజు. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే ఆగస్ట్ 4 ఫ్రెండ్షిప్ డే రోజనమాట. ఇంకా సండే కాబట్టి యాజ్ యూజువల్‌గా కొద్దిగా లేట్‌గానే లేచాను. లేట్‌గా అంటే 7కి అలా లేచాననమాట. ఇంకా లేచిన వెంటనే ఇంకా కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను. సండే అయినా, మండే అయినా రొటీన్ వర్కే అండి. ఏమీ తప్పదు గదా! సండే అంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా వర్క్ పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి. ఇక్కడ ఎప్పుడు కూడా నేను నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకుంటాను. కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటానండి. మీకు ఎప్పుడు చూపించను, ఈరోజు చూపిస్తున్నాను. ఆ పని చేసుకున్న తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత ఇంకా షింక్లో సామాన్లు ఉన్నాయి. యాజ్ యూజువల్గా ఇంకా అవి కడిగి పెట్టేస్తున్నాను. ఏది తప్పినా ఈ పనులు తప్పవు కదండి. ఇంకా అది చూపిస్తున్నాను. ఇంక ఈ లోపల ఉజ్వల్ని నిద్ర లేపాను, ఖుషిని నిద్ర లేపాను. ఇక్కడ మా జిన్నోడు చూసారా, వాళ్ళు నిద్ర లేచేంత వరకు వాళ్ళ దగ్గరే పడుకో ఉంటుందండి. లేచిన వెంటనే ఇలా ఆడిపించుకోవాలన్నమాట. ఒప్పుకోదు. వాడు వెళ్ళి కూర్చునింది చూడండి. వాడిని పాపము బెడ్ మీద నుంచి కూడా లేనివ్వదు. అట్లే ఆడుకోవాలంటే అంత విసిగిస్తుంది మా చిన్నోడు. ఈడు మా ఖుషి చూసారా, లేసి బ్రష్ చెయ్యి అని అంటే కొంతసేపమ్మా అని చెప్పి టీవీలో వీళ్ళు వీడియోస్ పెట్టుకొని చూస్తుందండి. వీళ్ళు వీడియోస్ అంటే పిచ్చి అనమాట ఖుషికి. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ లెమన్ అండ్ హనీ వాటర్ తాగుతున్నాను అనమాట. ఇది తాగిన తర్వాతే నెక్స్ట్ వర్క్స్ ఏదన్నా ఉంటే చూసుకుంటాను. అస్సలు స్కిప్ చేయనండి. నాకు బాగా నచ్చింది అది. ఇక్కడ చూసారా మా ఖుషి జిన్నోడితో అస్సలు ఒప్పుకోదండి. జిన్నోడు ఇంట్లో ఉజ్వల్ ఖుషిగా ఉంటే ఎంతసేపు వాళ్ళతో ఆడుకుంటూనే ఉండాలన్నమాట. వాళ్ళని వదిలినే పెట్టదు. వాళ్ళు స్కూల్కి వెళ్తే మటుకు డల్గా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళతోనే ఉంటుందన్నమాట. ఇక్కడ మోహన టిఫిన్ చేయొద్దు, నేను టిఫిన్ తీసుకొస్తున్నాను అని చెప్పాడు. ఎందుకంటే అది స్పెషల్ దోశ అనమాట, ఎగ్ దోశ. ఎగ్లోనే చట్నీ వేసి ఇస్తారు, చాలా బాగుంటుంది ఊతప్పం లాగా. ఇంకా సండే కాబట్టి ఇంకా పిల్లలు అడిగారు, ఇంకా అది తీసుకొచ్చాడు మోహన. నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని ఇంకా దీపం పెట్టేసుకొని ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇంకొన్ని ఉన్నాయన్నమాట, అవి నెక్స్ట్ ట్రిప్కి వేయాలి. అదే చూపిస్తున్నాను. ఇది ఇంకా పెద్ద టాస్క్ అండి. ఉతకడం ఒక టాస్క్ అయితే అవి మడత పెట్టడం ఆరేయడం ఇంకో టాస్క్ అనమాట. తర్వాత నేను కూడా టిఫిన్ పెట్టేసుకొని తిన్నాను. ఇక్కడ మీటింగ్కి రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. ఏం మీటింగ్ అంటే డోక్రా మీటింగ్. ఇంతకుముందు చూపించింది రాశి మీటింగ్ అనమాట, అది ప్రైవేట్ది. ఇది డోక్రా మీటింగ్ అనేది గవర్నమెంట్ది. తెలుసు కదండి అందరికీ, డోక్రా అంటే అందరికీ తెలిసి ఉంటుంది. మహిళా పొదుపు సంఘాలు అనమాట, గవర్నమెంట్ది. అది మంత్లీకి ఒకసారి మీటింగ్ జరుగుతుందనమాట. లీడర్సే దీనికి కూడా అటెండ్ అవ్వాలి. అది 4వ తేదీ నెల నెల పెడతారు. మా ఊరు సచివాలయం అనమాట అది. ఆ సచివాలయంలో మీటింగ్ ఉంటుంది. సార్ వచ్చి మీటింగ్ అటెండ్ చేస్తారనమాట. కొత్త స్కీమ్స్ ఏమొచ్చినాయి, పాలసీస్ ఏమొచ్చినాయి అనేదని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము వెళ్ళి సభ్యులకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అదే మీటింగ్ మంత్లీ వన్స్ ఒకసారి ఉంటుంది. ఫైనల్లీ మీటింగ్ అయితే అయిపోయింది. ఎండలోనే నడుచుకొని వచ్చినానండి. భయంకరంగా ఉన్నదనమాట ఎండ అయితే. అస్సలు అవ్వలేదు నాకు. ఇంటికి వచ్చేసరికి మా జిన్నోడు చూడండి ఎగురుతా ఉన్నాడు. దాంతోనే మాట్లాడుతున్నాను, కొంతసేపు ఉండు నా వల్ల కావట్లేదు ఎండకి అని చెప్తా ఉన్నాను. అంత ఎండ ఉన్నిందనమాట. ఇంటికి వచ్చేసరికి మోహన ఇక్కడ దానిమ్మ ఒలుస్తూ ఉన్నాడు ఉజ్వల్కి, ఖుషికి అనమాట. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. టీవీ చూస్తే ఓపికగా ఎంత బాగా ఒలుస్తున్నాడు చూడు పిల్లల కోసము అనేసి. ఇక్కడ ఎర్నీలు రెడీ చేస్తున్నాను అనమాట, పిల్లలకి డిష్ తీస్తాము అనేసని. ఎందుకంటే ఆ రోజు ఆదివారం అమావాస్య వచ్చిందండి. అందుకనేసని డిష్ తీస్తే మంచిది, బాగుంటుంది, పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు అని చెప్పేసి అని ఎర్నీలతో డిష్ తీస్తున్నాను. పైగా ఆదివారం అమావాస్య కదండి, మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఆ టైంలో ఈ విధంగా డిష్ తీసి పోస్తే చెడు గాలి ధూళి ఏమున్నా క్లియర్ అయిపోతాయి పిల్లలకి. అందుకనేసని ఇద్దరికి ఇక్కడ డిష్ తీస్తున్నాను.
ఇక్కడ వంట చేస్తున్నాననమాట ఫాస్ట్‌గా. అప్పటికే టైం 1:30 అయిపోయింది. పిల్లలు ఆకిలి ఆకిలి అంటున్నారు. మీటింగ్‌కెళ్ళాను కదండీ! లేట్ అయిపోయింది వచ్చేసరికి. ఇంక మోహన చికెన్ తెచ్చున్నాడు. ఇంక చికెన్ కర్రీ చేసేసి అన్నం చేసేద్దాం ఫాస్ట్‌గా తినేస్తారు అని ఫాస్ట్‌గా వంట చేస్తూ ఉన్నాను. ఈ లోపల బయటొచ్చి చూస్తే సడెన్‌గా క్లైమేట్ చేంజ్ అండి. ఇంతకు ముందే చెప్పాను కదండీ! ఎండ భయంకరంగా ఉందని నడుచుకొచ్చేసరికి నా వల్ల అవ్వలేదని చెప్పాను కదా! సడెన్‌గా క్లైమేట్ చేంజ్ అనమాట. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నా బాధ ఏమంటే బట్టలు ఆరబెట్టున్నానండి. అవి ఎక్కడ ఆరకుండా తడిచిపోతాయి మళ్ళీ అనేసని చూపిస్తూ ఉన్నాను. ఈ మధ్య ఎప్పుడు వస్తుందో వర్షం తెలీదండి. సడన్‌గా వస్తా ఉంది వర్షము, సడన్‌గా ఆగిపోతా ఉంది. అలా ఉందనమాట సిట్యుయేషను. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తా ఉన్నాను. ఇంక వంటంతా చేసేసాను. వీళ్ళకి పెట్టిచ్చాను. తినేశారు. నేనైతే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకొని తింటూ ఉన్నాను. మీలో ఎంతమందికి డ్రాగన్ ఫ్రూట్ ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాను డ్రాగన్ ఫ్రూట్ తినేదనమాట. నేనైతే పెద్దగా ఇష్టపడను డ్రాగన్ ఫ్రూట్‌ని. ఎందుకంటే తీగ ఉండదనమాట. అందుకని చాక్లెట్ పక్కన పెట్టుకొని చాక్లెట్‌తో కలిపి డ్రాగన్ ఫ్రూట్ తింటున్నాను. ఈ విధంగా ఎవరైనా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫైనల్లీ ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. వీళ్ళంతా లంచ్ అంతా తినేసిన తర్వాత 4:30, 5 అలా అవుతాంది. ఇంకా సామాన్లన్నీ సింక్‌లో ఉంటే అన్నీ కడిగి పెట్టేశాను. ఈ లోపల ఐరన్ బట్టలుంటే సాకలైన ఐరన్ బట్టలు తెచ్చిచ్చేశారు. అది చూపిస్తున్నాను. ఇంకిక్కడ ఫ్యాన్సీ షాప్‌కి బయలుదేరుతున్నామండి. ఎందుకనంటే ఖుషి కొన్ని వర్క్ షీట్స్ జిరాక్స్ తీసుకోవాలని అనింది. అందుకనేసని ఇంకా ఫ్యాన్సీ షాప్‌కొచ్చాము. ఇక్కడే ఉందనమాట ప్రింటౌట్ మిషను. పక్కనే ఇది మా ఇంటి దగ్గరలో వస్తది. ఇంక అక్కడికొచ్చామనమాట. వర్క్ షీట్స్ కొన్ని జిరాక్స్ చేసుకుందాము అని. ఈ లోపలే పక్కనే బేకరీ దగ్గర పోలీలు వేడి వేడిగా రెడీ చేస్తున్నారండి. వర్షం పడతా ఉండింది కూల్‌గా క్లైమేట్ బావుంది అనేసని వేడి వేడిగా పోలీలు తింటే సూపర్‌గా ఉంటుంది అని పోలీలు తీసుకుందామని ఇక్కడ ఆగాము. అప్పటికప్పటికి ఫ్రెష్‌గా వేస్తున్నారండి. ఇంక వర్షంలో గూడా వేడివేడిగా తింటే బావుంటుంది అని తీసుకున్నాము. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంక వచ్చిన తర్వాత ఉజ్వల్‌కి తెలుగులో కొన్ని డౌట్స్ ఉన్నాయంట. అవి ఎక్స్‌ప్లెయిన్ చేయమ్మా అని అన్నాడు. ఇంక అదే ఇక్కడ చదివి వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎలా చదవాలి ఏంటి అని కొన్ని తెలియట్లేదంట. అందుకనేసని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా దాని తర్వాత ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకొని తింటున్నాననమాట. ఈ మధ్య నైట్‌లో ఎక్కువ నేను డిన్నర్ బదులు ఫ్రూట్సే తింటున్నానండి. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఈ లోపల ఖుషి ఫ్రెండ్‌షిప్ డే అనేసని నాకు గిఫ్ట్ ఆ రింగ్ అంట. ఇంక ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ సడన్‌గా వేసింది చేతికి, "చెయ్యి జాపమ్మా" అని చెప్పేసని. నిజంగా భలే హ్యాపీ అనిపించింది. "ఎందుకు వేస్తున్నావు ఖుషి" అంటే, "నువ్వు నా ఫ్రెండ్ అమ్మా అందుకనేసని." "నేను నీకు ఫ్రెండా ఖుషి" అనంటే, "అవును నువ్వు నాకు ఫ్రెండ్. నీకు ఈ రింగ్ గిఫ్ట్" అని చెప్పింది. ఇది వాళ్ళ డాడీతో వెళ్ళినప్పుడు ఆ రింగ్ టౌన్‌లో ఒకసారి కొనుక్కొనొచ్చి అది సర్ప్రైజ్‌గా ఇప్పుడు ఇచ్చిందనమాట. చూడండి పిల్లలు ఎంత బాగున్నారో. ఇంకా మనల్ని ఫ్రెండ్‌గా ఫీల్ అయినారంటే ఇంకా హ్యాపీ గదా! ఆ విషయంలో. అందుకనేసని ముచ్చటేసి అలా వీడియో తీశాను. "నేను నీకు ఫ్రెండా నా ఖుషి" అంటే, "అవునమ్మా నువ్వు నాకు ఫ్రెండే" అనేసని అనింది. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకిక్కడ సడన్ సర్ప్రైజ్ ఏమంటే మోహన కాల్ చేసి, "రెడీ అవ్వండి బయటెళ్దాము డిన్నర్‌కి" అని అన్నాడు. నేనైతే తినేసాను నాకొద్దు ఫ్రూట్స్ తిన్నాను అని చెప్పానంటే, "నువ్వు తినకపోతే పర్లేదులే పిల్లలు నేను తింటాము పదండి వెళ్దాము" అనేసాననే. ఇంకా క్లైమేట్ గూడా బావుంది గదా! చల్లగా ఉంటుంది. చానా రోజులైంది వర్షంలో ఇలా బయటెళ్ళడం అనేసని ఇంకా అప్పుడు బయలుదేరామనమాట. టైము 8:30 అలా అవుతుంది ఈవినింగ్. ఇంక సరదాగా బయలుదేరాము. ఇక్కడ అదే చూపిస్తాంది మా మమ్మీకి రింగ్ ఇచ్చాను నేను అనేసని మీకు కూడా. ఫైనలీ ఎక్కడికొచ్చాము అనంటే హైవే డ్రైవ్ ఇన్ అనమాట. ఇది గూడా నేను చాలా సార్లు నా వీడియోలో చూపిచ్చాను ఈ హోటల్‌ని. మేము జస్ట్ ఇక్కడ టీకి ఆగాము గానీ లోపలెళ్ళి ఎప్పుడు డిన్నర్ చేయలేదు. ఫస్ట్ టైమ్ అనమాట ఇక్కడ ట్రై చేద్దాము ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసని. మీకు కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని. ఇంకా అదే చూపిస్తున్నాను. అది కూడా ఫస్ట్ ఫ్లోర్‌లో అనమాట. గ్రౌండ్ ఫ్లోర్‌లో కాదు రెస్టారెంట్ ఉండేది. ఇంకా రెస్టారెంట్‌లోకి ఎంటర్ అవ్వని వెంటనే ఈ యాక్వేరియం కనపడింది. దాంట్లో ఫిషెస్ చాలా బాగున్నాయి. వాటర్ అయితేనే బాలేదండి. చండాలంగా ఉన్నాయన్నమాట. కానీ ఆ చేపలు నాకు బాగా నచ్చాయి. అందుకే వీడియో తీసుకున్నాను. ఇంకా ఆర్డర్ చేద్దాము అనేసని ఇంకా మెనూ తెప్పించుకొని ఇంకా మెనూలో చూస్తూ ఉన్నాము. అన్నీ ఉన్నాయి. కానీ కాస్టే కొంచెం ఎక్కువ అనిపించింది. చూద్దాము ప్రైస్‌కి వర్తబుల్ ఉంటుందా లేదా ఫుడ్ అనేసని అనుకుంటూ ఉన్నాము. ఇంక ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎవరెవరికి ఏమేమి కావాలి అనేదని. రష్ అయితే నార్మల్‌గానే ఉన్నారు. మరీ హెవీగా ఏం పెద్దగా లేరనమాట. ఇంకా ఫైనల్లీ మా డిషెస్ అయితే వచ్చేసాయి. ఒకటి ఫిష్ ఫ్రై ఆర్డర్ చేశాము. ఒకటి చికెన్ తండూరి ఆర్డర్ చేశాము. చూడ్డానికి బానే అనిపిస్తుంది గానీ టేస్ట్ అయితే
అస్సలు లేదండి. సరిగ్గా కూడా కుక్ అవ్వలేదనమాట. చికెన్ తండూరి అయితే అస్సలు బాలేదు. అన్నిటికి మించి లేట్ అనమాట. ఆర్డర్ చేసిన హాఫ్ అన్ అవర్ పడతా ఉంది తేవడానికి ఐటెమ్ అనమాట. అంత లేట్. తినేసి మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకో ఆర్డర్ కోసము. చెప్పింది అంత లేట్‌గా తెస్తున్నారు. పెద్దగా అయితే లేదండి ఫుడ్ అయితే. నాకైతే పెద్దగా నచ్చలేదు. మా పిల్లలకి కూడా పెద్దగా నచ్చలేదనమాట. ఫస్ట్ టైము ఎందుకొచ్చినామబ్బా ఈ రెస్టారెంట్‌కి అని అనిపించింది. కానీ కొత్తగా ట్రై చేస్తుంటేనే కదండీ ఎక్కడ ఫుడ్ బావుంది, ఏది బావుంది అని తెలుస్తది. నార్మల్‌గా ఉందనమాట. ఫిష్ ఫ్రై మటుకు ఓకే. చికెన్ తండూరి అయితే కుక్ అవ్వలేదండి. జస్ట్ 50% కుక్ అయింది. 50% కుక్ అవ్వనే లేదనమాట. పచ్చిగానే ఉంది. అదే ఇక్కడ చెప్పుకుంటూ తింటున్నాము. నాకైతే అస్సలు నచ్చలేదనమాట. ఇంకా టేస్ట్ విషయానికొస్తే పెద్దగా ఏం లేదండి. టేస్ట్ కూడా ఓకే లాగుండింది అంతే. ఇంకా అది వద్దని చెప్పేసి నేను నెక్స్ట్ బటర్ నాన్ ఆర్డర్ చేశాను. బటర్ నాన్ అయితే మట్టుకు బాగుండిందండి. టేస్ట్ విషయానికి కానీ, నెక్స్ట్ సాఫ్ట్‌నెస్ కానీ అంతా బాగుండింది. నెక్స్ట్ ఇది చికెన్ కర్రీ అనమాట. బోన్‌లెస్ చికెన్ కర్రీ ఆర్డర్ చేశాము. అస్సలు బాలేదండి బోన్‌లెస్ చికెన్ కర్రీ అయితే. చప్పగా ఉండింది టేస్ట్ అయితే. ఇంకా ఏదోలాగా అనుకునేసని ఇంకా తిన్నామనమాట. దాంతో పాటు ఒకటి మొజిటో ఒకటి ఆర్డర్ చేశాము కూల్ డ్రింక్. ఇంకా అది తాగుతూ ఇది తింటూ ఉన్నాను. వద్దా కావాలా అన్నట్టుగా. ఇంకా అది నచ్చకుండా మోహన నెక్స్ట్ పన్నీర్ కర్రీ ఒకటి ఆర్డర్ చేసినారు. ఇంకా అది పన్నీర్ కర్రీ వేసుకొని తింటున్నామనమాట. ఫైనల్లీ పన్నీర్ కర్రీ అయితే ఓకే లాగుండింది. ఇంకా అది పెట్టుకొని తింటున్నాము. దాని తర్వాత చిట్టి ముత్యాల బిర్యానీ అని చెప్పేసని ఆర్డర్ పెట్టామండి. మరి దీనికైతే మేము 20 మినిట్స్ వెయిట్ చేయాల్సొచ్చింది. ఖాళీగా మధ్యలో తింటూ అంత లేట్ అనమాట. ఇంకా టేస్ట్ విషయానికొస్తే ఓకే. దీంట్లో లెగ్ పీసే లేదండి అసలు. ఆ చికెన్ ఏందో నాకు కూడా అర్థం కాలేదు. అదేం చికెన్ పీసో అనేసని. అదే చూస్తూ తింటున్నాము లెగ్ పీసే లేదు అని. ఫైనల్‌గా ఖుషి ఇక్కడ జ్యూస్ ఒకటి ఆర్డర్ చేసిందండి. దీని పేరు నేను మర్చిపోయాను. కానీ తనకి చాలా ఇష్టం అనమాట ఇది. మామూలుగా వెళ్ళే రెస్టారెంట్స్‌లో అడిగితే ఇది లేదని చెప్తారు. ఇక్కడ అడిగింది అది ఉందని చెప్పారు. సంథింగ్ బబుల్ షూట్ ఏదో పేరండి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్‌లో. నాకు పేరు ఐడియా లేదనమాట. అసలు నాకు తెలియని కూడా తెలీదు ఈ జ్యూస్ గురించి. తనే చెప్పింది. అది తనకి నచ్చింది జ్యూసు దొరికిందనే ఆనందం చూడండి ఫేస్‌లో. ఎంత ఆనందపడిపోతుందో. మధ్యలో వాళ్ళ డ్యాడీ నోపిస్తూ ఉన్నాడు తాగేటప్పుడు. చాలా ఇష్టంగా తాగింది ఏదన్నా ఉందంటే ఈ జ్యూసే అండి. మేమైతే ఆ రోజు అక్కడ ఫుడ్ అయితే పెద్దగా ఏం అనిపించలేదు. ఆ జ్యూస్ ఒకటి బాగా నచ్చింది. ఫైనల్లీ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాము. ఇంకా కిందకొచ్చేసరికి మీకు తెలిసిందే కదండీ టీ తాగకుండా ఎలా వెళ్తామండి. టీ లవర్ అని తెలుసు కదా! పైగా బయటొచ్చినప్పుడు అస్సలు స్కిప్ చేయము. పైగా వర్షం పడతాంది. ఎలా తాగకుండా వెళ్తాము టీ చెప్పండి. ఇంకిక్కడ మోహన కాఫీ ఆర్డర్ చేసుకున్నాడు. నేనైతే హాట్ బాదం మిల్క్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. టీ అయితే తాగలేదు ఈసారి. హాట్‌గా ఏదైనా పర్లేదు కాబట్టి బాదం పాలున్నాయి అక్కడ. అందుకనేసని బాదం పాలు తీసుకొని తాగుతున్నాను. ఇంకా ఉజ్వల్, ఖుషికి అయితే వాళ్ళు వద్దన్నారు. పక్కనే ప్లే గ్రౌండ్ ఉందనమాట. ఇంకా అక్కడికి ఆడుకోవడానికి వెళ్లారు. ఇంకా ఒక 10 మినిట్స్ తర్వాత అక్కడ టైం స్పెండ్ చేసి బయలుదేరేసామనమాట. ఇక్కడ చూసారా ఖుషి ఎలా పడుకోందో కారులో. హ్యాపీ అంట. సడన్‌గా అసలు అనుకోకుండా డ్యాడీ రెస్టారెంట్‌కి దొడుకొచ్చాడు. హ్యాపీగా ఉందమ్మా అనేసని చెప్పుకుంటూ ఉంది. ఇలా మాట్లాడుకుంటూ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి మా చిన్నోడు చూసారా ఎలా వెయిట్ చేస్తున్నాడో మా కోసము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.